నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? ఎమ్నంపేట. ఓకే. ఓరి దేవుడు, ఈ ఎండాకైతే నాకు అయితే లేదు. లీటర్ 130 అని చూపించింది కానీ వీడు ఎక్కడున్నాడో అర్థమవుతుంది. ఒక లీటర్ కొని కొబ్బరి నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది. బెంగళూరు అయితే బ్యాంక్ చేసి పడేస్తుంది. RX 100 CBR 250R. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత రైడింగ్ గేర్ హెల్మెట్ అయితే వేసుకున్నాను అనమాట. ఈరోజు శ్రీదత్తలో ఒక ఫెస్ట్ అయితే ఉంది. ఆ ఫెస్ట్కి అయితే వెళ్తున్నా. అండ్ బైక్ రైడ్ కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నా. మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అండ్ ప్రస్తుతానికి అయితే లేట్ అయిపోయింది, తొందర అయితే వెళ్తాము. ఆల్రెడీ మధ్యాహ్నం ఉంది కదా, ఫుల్ వేడి ఉంది. ఎంత తొందర అయితే అంత తొందర రీచ్ అయ్యి ఫెస్ట్కి అయితే అటెండ్ అవుదాం. ఫస్ట్ బైక్ దగ్గర అయితే వెళ్ళి హెల్మెట్లో మాట్లాడుకుందాం పదండి. ఓకే, చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, హెల్మెట్ సెట్ చేసుకోవడము, ఈ ప్యానియర్లో సెట్ చేయడము, ఒక బండి దులపడము బాగా టైం పట్టింది. అండ్ లెట్స్ గో ఆఫ్టర్ లాంగ్ టైం. అరే బండిలో గాలి కూడా లేదు, కానీ ఒకే క్లిక్తోనే స్టార్ట్ అయింది బండి. అమ్మ, ఫస్ట్ గాలి కొట్టిద్దాం. ఈ బండిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కొంచెం రెక్టిఫై చేయాలా, చేపిస్తాం మెల్లమెల్లగా డబ్బులు వచ్చే వరకు. అండ్ నాకు కూడా ఒక ట్రిప్స్ ఇవ్వండి మీరు. వ్యాగనర్, కొత్త వ్యాగనర్, మంచి స్పేషియస్ బండి ఉంటుంది. గ్రాండ్ ఐటెన్ కూడా ఉంది. దాంతోపాటు కొంచెం లాంగ్ ట్రిప్స్ ఇస్తే బాగుంటుంది, నాకు బిజినెస్ అవుతుంది. తక్కువనే వస్తుంది మీకు. నేను లాక్ వేసినా లేదు, గుర్తులేదు. ఒకసారి లాక్ వేసుకొని వద్దండి, ఎందుకన్నా మంచిది. అరే థర్డ్ గేర్లో ఉందా, అందుకే ఆఫ్ అయింది. అటు వెళ్ళిపోదాం. అన్ని తాళాలు దీనికే ఉన్నాయి, అదే మ్యాటర్. ఓకే, లాక్ అయింది. అటు వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గాలి కొట్టేయాలి బండికి, నాకు అర్థమైంది. అది చాలా తక్కువ ఉంది గాలి. అయితే కొట్టిస్తున్నా, ఆగెళ్ళును. ముందరైతే 20 ఉంది, 35 ఉండే చోట. ఎనికిలు ఎంత ఉందో చూడాలి. నాకైతే ఫుల్ తక్కువ ఉంటుంది, నాకు తెలుసు. కిतना है पीछे? 17 है. 20 है. ओके, అది మ్యాటర్. आया तब लगाया सो अभी तक नहीं लगाया. घर में था, गाड़ी बाहर नहीं निकाला, आज निकली. సరే, పెట్రోల్ అయితే 2 పాయింట్స్ ఉంది. దాన్ని అయిపోగొట్టి దానిలో ఏడైనా వేపిద్దాం. ప్రజెంట్ అయితే మీకు డబ్బులు ఇచ్చి పడేస్తాయి, అయిపోతుంది. చాలువే. పదండి. ఇంకా వీడు నా పేరు చూసినందుకన్నా బ్లాగ్లో అయితే పెట్టాలి, ఎడిటింగ్లో తీయకుండా. పోదాం పదండి. ఇంకా జాలీ జాలీ జాలీ. అరే మనకి 20 రూపాయలు ఇచ్చిన, ఫోన్లే. చాలా రోజుల తర్వాత బండి తీసిన కదా, ఇప్పుడు స్మూత్గా వెళ్తుంది బండి. టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా సిటీ లోపల నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ దత్తా కాలేజ్ ఎట్లయినా రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది కదా, అదేదో సర్వీస్ రోడ్ మీద నుంచి ప్రశాంతంగా వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా సిటీలో కూడా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో ఇది వేడై నా తొడలు అయితే తందూరు అయిపోతాయి అన్నమాట. సో కొంచెం దూరమైనా సరే కొంచెం రింగ్ రోడ్ మీద నుంచి ప్రశాంతంగా వెళ్దాం అయితే ఫిక్స్ అయినా. కానీ ఇక్కడ నుంచి గట్కేశ్వర్ వరకు అయితే రోడ్ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఆడైతే కొంచెం దుమ్ముపాలు అవుతా. ఇంకా బైక్ అన్నప్పుడు దుమ్ముపాలు కంపల్సరీ అవుతాం, ఆ విషయం మీకు తెలిసిందే. అండ్ ఓ ఫీలింగ్ అమేజింగ్. జింగ్ వెనకలా ఒక బ్రేక్ ప్యాడ్ ప్లస్ డిస్క్ 2 ప్రాబ్లంలోనే ఉన్నాయి. ఎందుకన్నా మంచిది ఒకసారి దాన్ని
రీప్లేస్ చేయించడం బెటరు. మొత్తం వెహికల్ బ్రేక్ అయితే సరిగ్గా పడట్లేదు, ఫ్రంట్ బ్రేక్తోనే మేనేజ్ చేస్తుందా. బజాజ్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వెహికల్ది బ్రేక్ సరిగా ఇయ్యడనమాట, అదొక మైనస్. మిగతాదంతా సూపరే. అండ్ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటే కొంచెం ఆలోచించి కొంచెం మాలాంటి వాళ్ళ కోసం కొంచెం ఔటర్ రింగ్ రోడ్ మీద బైక్లో అలో చేయమని ప్రతి బ్లాగ్లో చెప్తున్నా. కానీ ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళైతే కొంచెం ఔటర్ రింగ్ రోడ్ మీద కావాలంటే టోల్ ట్యాక్స్ తీసుకోండి, అట్లీస్ట్ డబ్బులు అయితే పే చేస్తాము, ప్రశాంతంగా అయితే వెళ్తాము. చూడండి ఇట్లా పెద్ద పెద్ద బండ్లు ఈ రేడియేటర్ ఫ్యాన్లతో ఈ ఎండాకాలం భరించాలంటే చాలా కష్టము. సో ప్లీజ్ అర్థం చేసుకొని మీరు కొంచెం అలో చేస్తే బాగుంటుంది. అండ్ అవుతుందో లేదో కానీ చెప్పడం అయితే మన బాధ్యత కదా, చెప్పి పెడితే అయిపోతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే వెళ్దాం. ఓహో ఆల్రెడీ దర్శిపోయిన, రోజు కారు తిరిగి ఏసీలో తిరిగి సడన్గా బైక్ మీద వచ్చే వరకు చాలా తేడా కొడుతుంది. అరే హీరో, అమ్మో ఈడింది ఆఫ్ రోడింగ్ వచ్చిపో, మన బండి ఆఫ్ రోడింగే కదా. అందరు విచిత్రంగా చూస్తారు, ఏమంటారు బాబు అని. ఒక యూటర్న్స్ తప్పియడానికి రాంగ్ రూట్ యూజ్ చేస్తారు, ఏ మనుషులో ఏందో. వామ్మో మెల్లగరా బాబు, వామ్మో నా బండి ఆ గుంతలు పట్టింది. ఈ రోడ్డు ఎంత బాగుండేది తెలుసా, రాంపల్లి నుంచి గట్కర్స్ వెళ్ళే రోడ్డు. ఇట్లాంటి చెట్లు రౌండ్గా ఉండేవి, అటు ఇటు రెండు కనెక్షన్ అయ్యి. అలాంటిది ఇట్లా వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయితే లేదు, అలా అని మంచిగా చెట్లు ఉంటే మంచిగా ఉండేది. డెవలప్ అవుతుందని సంతోషపడాలో, చెట్లు పోయినాయని ఏడవాలో అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ వరకు, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెట్లు ఉండేవి, చెట్లు మొత్తం పోయాయి. చెట్లు పోకుండా కొంచెం వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు, కానీ మనం ఏం చేయగలుగుతాం? మనం చెప్పినా జరుగుతుందా ఏంటి? రికార్డ్ అవుతుంది. ఎంత ఉంది ఛార్జింగ్? కొంచెమే ఉంది. ఓకే, ఫైనల్లీ విజయవాడ హైవే పైన అయితే వచ్చేసిన. ఈ సర్వీస్ రోడ్ మీద వస్తే ఇదే బాధ, ఎక్కడికో ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలన్నమాట. ఓ కానీ హైవే చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వస్తుంది. ఇట్లనే నాన్ స్టాప్ 100, 105, 110 క్రూజ్ చేసుకుంటా పోయి ఎన్ని రోజులు అయింది అసలు. కొన్ని మెమోరీస్ గుర్తొస్తాయి అన్నమాట. సూర్యాపేట హైవేని చూసిన, బెంగళూరు హైవేని చూసిన, నాగ్పూర్ హైవేని చూసిన, ఎస్పెషల్ ముంబై హైవేని చూసినా కూడా. మన హైదరాబాద్ నుంచి బయలుదేరే 4 పెద్ద హైవేలు ఇవే కదా. యూటర్న్ ఎక్కడ పెట్టిర్రా బాబో, కనిపిస్తలేదే యూటర్న్. మస్తు నోరు ఎండుకుపోతుంది, ఎండాకాలం కదా. హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం డిహైడ్రేట్ అయిపోయినాయి నేను ఆల్మోస్ట్. బండి స్లో అయితే ఇరిటేషన్ వస్తుంది, స్పీడ్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఫ్లోలో వెళ్ళిపోతా అనమాట. మీకు తెలుసు కదా ఎండాకాలం ఎట్లుంటుందో. మ్యాక్స్ మేలో అయితే కుదరదు, మేలో చేస్తే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ రైడ్లే చేస్తా. కొంచెం వానలు పడి చల్లగా అయితే కొంచెం లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తా అనమాట. ఇంకా చూడండి ఎండ ఎట్లుందో మీకే అర్థమవుతుంది. సర్వీస్ రోడ్ ఏడుందో వెతకాలి ఇప్పుడు. ఓరి దేవుడు, ఈ ఎండాకైతే నాకు అవుతలేదు. లీటర్ 130 అని చూపించింది, కానీ వీడు ఎక్కడున్నాడో అర్థమవుతుంది. 1 లీటర్ కొని కొబ్బరి నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది.
ఎవరు లేరు నాయన. సరే పో, నీకు బిజినెస్ లేదైపోయింది. అందుకే బిజినెస్ పెట్టినప్పుడు బిజినెస్లో కూర్చోవాలి, వదిలేసి వెళ్ళొద్దు. ఏడన్నా ఊరికొస్తుడా, ఇక్కడ వస్తున్నాడు. లేదు లైట్ మనోడికి బిజినెస్ చేయాలని లేనట్లుంది. వాళ్ళు అయితే సైలెన్సర్ మొత్తం మార్చి పడేసాడు దాన్ని, భయంకరంగా వస్తుంది సౌండ్ అసలుకి. కాలేజ్ ఫెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనోడు ఎక్కడున్నాడో వెయిట్ చేస్తున్నాము అనమాట. తీసుకెళ్ళడానికి రావాలి కదా, సో ఇప్పుడే కాల్ చేసినా వస్తా అని చెప్పిండు. ఎందుకంటే అందరినీ లోపల ఎంట్రీ చేయరు అనమాట, కొంతమందిని ఎంట్రీ చేస్తారు. సో వెయిటింగ్. లాస్ట్ ఇయర్ ఈ టైంకే వచ్చిన దత్తా ఇన్స్టిట్యూషన్స్కి, మళ్ళీ ఈ టైం మళ్ళీ వస్తున్నా అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ టైం వచ్చింటే బాగుండు, కానీ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ ఇంటి దగ్గర కూడా ఫంక్షన్ ఉండే, అది కూడా అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చేవారు కొంచెం తేడా అయిపోయింది. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్దాం పదండి. బ్రో నేను ఇప్పుడే వచ్చిన, లేట్ అయింది. లేట్ అయింది ఈరోజు. ఇంకోటి లాస్ట్ టైం లాగా చాలా మంది రాలేదు కదా. అవునా, అవునా, సర్లే పద ఎక్కువ. రైట్ బ్రో, నైస్ మీటింగ్. నేను తీసుకెళ్తాలే. GD 650 వచ్చినాయి కదా గట్టిగా. ఇక్కడ పెట్టేనా బండి? సరే. आफ्टर लॉन्ग टाइम नो सी आफ्टर 1 year అనుకో. ये तरफ ఓకే, నీ పోలో గ్రూపేనా? నా వెనకనే వచ్చింది బండి. అవునా, మన మొత్తం అవుటర్ రింగ్ రోడేగా. ఎక్కింది. ఈవెంట్ చాలా లేట్ అయింది నేను వచ్చే వరకు. ఓ పెద్ద మనిషి, నీ కారా? ఏంది ఇట్లా అయిపోయింది? నేను ఏ కారు అనుకుంటున్నా. ఇక వీళ్ళు మొత్తం ఈవెంట్ అయితే అయిపోయిందంట. ఒకవేళ వీళ్ళ దగ్గర వీడియోస్ ఏమైనా ఉంటే తీసుకొని మనం ప్లే చేస్తాను అన్నమాట. మొత్తం ఇదైపోయింది. నేను లాస్ట్ ఇయర్ దీని గురించి ఒక రివ్యూ తీసిన, మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని కంపెనీస్ ఉన్నాయి దీనిపైన, పెయింట్ తప్ప. మొత్తం కంపెనీలు ఉన్నాయండి దీనిపైన. మొత్తం అన్ని బ్రాండ్లు కనిపిస్తున్నాయి. నువ్వు ఏమన్నా చేస్తున్నావు ఏంది? బెట్టింగ్ యాప్లు ఏమన్నా చేస్తున్నావు చెప్పు. నాన్ వేసినంత అని చెప్పి ఒక నీకు కూడా లేపుతా పైకి. మన బైక్ అయితే అక్కడ పెట్టేసినాము. అండ్ మనోడిది అయితే కార్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు బ్లాగ్లో చూసినట్లు నిజంగా మొత్తం కంపెనీస్తో నింపేసిండి. ఇంకా యాక్చువల్ రెడ్లో ఉంటుంది. ఇన్ని స్టిక్కర్లు పెట్టేసింది. తెలంగాణ పోలో క్లబ్. ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేయండి మనోడిదే. వాడు చూస్తున్నాడా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈయన కదా, ఈయన టోపీ వేసుకున్నాను. ఇవన్నీ బండ్లు అనమాట. పోతుందరు బాబు, హెడ్ పోతుంది ఫస్ట్. RX 100 CBR 250R. ప్రెసెంట్ అయితే లంచ్ టైం. రెడీ బ్రో? ఫోన్ ఎప్పుడో అప్డేట్ అయింది. కావాలా బ్రో? చాలా రోజుల తర్వాత హెల్మెట్ వేసుకున్నా, చిరాకు ఉంది. అలా అలవాటు చేపియాలి. మొత్తం చింపిరి అవుతుంది.
వస్తలే గాలి. నా మొడ్డ నేను మాన వ్యాగనర్ కార్ తీసుకొస్తాను నెక్స్ట్ టైం చెప్పి. నా దగ్గర వ్యాగనర్ ఉంది బ్రో. నా దగ్గర వ్యాగనర్ ఏదో అనుకుంటారు బాస్. डोर खोलने के, हाँ वही बोलो ना. వాళ్ళ ప్రాణం మీద ఆశ లేనట్టు. బెంగళూరు అయితే బ్యాంక్ చేసి పడేస్తుంది. అండ్ మనం కూడా ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఆటో ఎక్స్పో ఆల్మోస్ట్ అయిపోయింది. అందరు చాలామంది బండితోనైతే ఫోటోలు దిగారు. అండ్ వీళ్ళ చైర్పర్సన్ కూడా వచ్చి మాట్లాడారు అనమాట. ఫుల్ గోలగోలు ఉంది. హెల్మెట్ వేసుకొని హెల్మెట్లో మాట్లాడారు. ఓకే, మొత్తానికైతే ఆటో ఎక్స్పో అయిపోయింది. చిన్న చిన్న గొడవలు మామూలుగా కాలేజ్లో ఉంటాయి కదా, దాంట్లో కొంచెం సాల్వ్ చేసి ఆల్మోస్ట్ బయలుదేరుతున్నా. ఎవరు మాట ఎవరు వినట్లు అయితే ఉన్నారు. ఇదైతే బాబా ఇంజన్ పోగొట్టేటట్టున్నాడు ఇది. ఇంజన్ పోగొట్టుకుంటాడు వీడు. అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే అయిపోయింది. అండ్ ప్రస్తుతానికైతే మళ్ళీ బ్యాక్ టు హోమ్. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా పోను చిన్న చిన్న రైడింగ్ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. తప్పకుండా మీరైతే చూడాలి, కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ కమ్బ్యాక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తా. బాబాయ్, మీట్ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీదత్త కాలేజ్. ఇదేది బొంగులూరు.